సినిమాలో వైలెన్స్ 2 రకాలుంటాయి. ఒకటేంటంటే సినిమా చూస్తున్నంత సేపు వైలెన్స్ అనేది చూస్తున్న ఆడియన్స్‌ని చాలా ఎక్సైట్ చేస్తది. ఇంకో రకమైన వైలెన్స్ ఏంటంటే సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌ని ఏంటంటే చాలా అన్‌కంఫర్టబుల్ ఫీల్ చేస్తది. సో, లాస్ట్ టైమ్ నేను ఇలా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయిందేంటంటే హాలీవుడ్ క్లాసిక్స్ లైక్ 'పల్ప్ ఫిక్షన్' కానీ, 'గుడ్ ఫెలోస్' కానీ, 'రిజర్వాయర్ డాగ్స్' కానీ ఇలాంటి ఫిల్మ్ చూస్తున్నప్పుడు నాకు సేమ్ అలాంటి ఫీలింగే కలిగింది. 'డీసీ' చూస్తున్నప్పుడు కూడా ఐ ఫెల్ట్ ద సేమ్. ఈ ఫిల్మ్ గురించి మనం మాట్లాడుకునే ముందు న్యూ ఫ్రెంచ్ ఎక్స్‌ట్రీమిటీ అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. అరౌండ్ ఎర్లీ 90s కానీ 2010s, 2000s ఆ టైంలో ఏంటంటే ఫ్రెంచ్ డైరెక్టర్స్ కొన్ని క్వెషన్స్ అడిగారు. అవేంటంటే సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి అని. ఇన్‌స్టెడ్ ఆఫ్ మేకింగ్ దెమ్ ఫీల్ హ్యాపీ దే వాంటెడ్ టు ఫీల్ ది యాంగ్జైటీ, గిల్ట్, హెల్ప్‌లెస్‌నెస్, ఫియర్, యాంగ్జైటీ ఇవన్నీ సినిమా చూస్తున్నంత సేపు రావాలి. సినిమా చూస్తున్నంత సేపు ఎక్స్‌ట్రీమ్ హెల్ప్‌లెస్‌నెస్ ఫీల్ అవ్వాలి అనేది ఫ్రెంచ్ డైరెక్టర్స్ ఐడియా అనమాట. దట్ ఈస్ న్యూ ఫ్రెంచ్ ఎక్స్‌ట్రీమిటీ అనే కాన్సెప్ట్. సో, 'డీసీ' చూస్తున్నంత సేపు నాకు ఈ కాన్సెప్టే గుర్తొచ్చింది. క్యాజువల్‌గా మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్స్‌లో ఏంటంటే గుడ్ డిఫీట్స్ ఈవిల్. సో, అదే కోర్ కాన్సెప్ట్ అదే ఉంటది. ఏ యాక్షన్ థ్రిల్లర్ చూసినా గుడ్ డిఫీట్స్ ఈవిల్. బట్ న్యూ ఫ్రెంచ్ ఎక్స్‌ట్రీమిటీ అనే కాన్సెప్ట్‌లో దేర్ విల్ బి నో గుడ్, దేర్ విల్ బి నో ఈవిల్, దేర్ విల్ బి ఓన్లీ హ్యూమన్స్ అండర్ ఎక్స్‌ట్రీమ్ సర్కమ్‌స్టాన్సెస్ అనమాట. ఈ సినిమా అయితే నార్మల్ యాక్షన్ ఫిల్మ్ అయితే కాదు. నన్నడిగితే ఇది తమిళ్ సినిమా కాదు, తెలుగు సినిమా కాదు. సో, వైలెన్స్ అనేది ఈ సినిమాలో ఒక పార్ట్ కాదు. ద లాంగ్వేజ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ వైలెన్స్. ఐ విల్ డెఫినెట్‌లీ రికమెండ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాలో ఏంటంటే మంచి స్టోరీ ఉంది, మంచి స్క్రీన్ ప్లే ఉంది, మంచి సినిమాటోగ్రఫీ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది, మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూ లవ్ యాక్షన్ థ్రిల్లర్స్ లైక్ 'పల్ప్ ఫిక్షన్', 'గుడ్ ఫెలోస్' అండ్ 'రిజర్వాయర్ డాగ్స్' యూ విల్ డెఫినెట్‌లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ డెఫినెట్‌లీ నాట్ ఎ ఫ్యామిలీ ఫిల్మ్. ద వైలెన్స్ అనేది చాలా భయంకరంగా ఉంటది. చాలా బ్లడ్ షెడ్స్ ఉంటాయి. అంటే నరుక్కోవడం, కాల్చుకోవడం అనేది ఎవ్రీ 5, 10 సెకండ్స్‌కి ఉంటది సినిమాలో. దట్ ఈస్ అబౌట్ 'డీసీ' అండ్